ఎలాగనిపించింది అన్న ఇది ట్రైలర్ చూసిన కాకపోతే బాలయ్య బాబుకి సెట్ అయ్యేది కొన్ని ఉంటాయి కదా సీన్స్ మన బాలయ్య బాబు కారు అంతే ఎక్కడికి వెళ్ళిపోవడం అలాంటి సీన్స్ కొంచెం పెట్టారు ఎందుకంటే అది బాలయ్య బాబు గారికి సూట్ అవుతాయి అనమాట వేరే హీరోస్ మనం చూడలేము కానీ బాగుంది ట్రైలరు ఎందుకంటే మన గంగా ఇంటికి వెళ్తే డోర్ ఇరిగిపోవడం గోడ బస్ట్ కావడం గ్లాస్ వాటర్ ఇస్తే గ్లాస్ మొత్తం బెండ్ అయిపోవడం అట్లా ఉంది కదా కొంచెం బాగా అనిపించింది కానీ అది ఎందుకు అన్నట్టు ట్రైలర్ అయితే చూస్తే అర్థం కాదు సినిమాను చూడాలి డైరెక్టర్ అతను మంచి హీరో చిన్నప్పుడు మంచిగా చిన్నగా ముద్దుగా ఉంటాడు లేడీస్కి అయితే బాగా వస్తుండే ఇప్పుడే కొంచెం పెద్దగైన తర్వాత కొంచెం పక్కగా అయ్యాడు కదా ఇక అది కొంచెం డిసప్పాయింట్ చేస్తాం కొంచెం తినాలి ఆయన గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ప్రతి దాంట్లో ఉంటుంది భయ ఇక మనం దానికి అనకూడదు ఎందుకంటే బాహుబలి ఇంచుమించు 60% గ్రాఫిక్స్తోనే తీశారు ఇది అయితే చిన్న హీరో తీసినంత మాత్రం ఏమవుతుంది అది హనుమాన్ అంటేనే కొంచెం గ్రాఫిక్స్ ఉంటుంది తప్పదు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఫైటింగ్ బాగుంది అన్న ఇక ఎక్స్పెక్టేషన్ మించి ఉన్నది ఇక పబ్లిక్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మనం చెప్పలేము కానీ ఆ హీరో అయితే చిన్నగా ఉన్నప్పుడు మంచిగా కలిసింది నేను నా నాయనమ్మ ఇంద్ర సినిమాలో వా ఏమన్నా అనిపిస్తుంది అండి అది బాగా పిచ్చి నచ్చింది ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ దాంట్లో ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు కదా అది చిన్నప్పుడు చాలా బాగుంది ఇక అట్లా బాగుంది ఇప్పుడు థియేటర్లు తక్కువ ఇచ్చారని కాంట్రవర్సీ నడుస్తుంది కదా ఇక అందరూ అది కరెక్టే అండి తక్కువేం కాదు అది ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారు వెంకటేష్ గారు ఉన్నారు కదా వాళ్ళు పెద్ద హీరోస్ కాబట్టి కొంచెం పబ్లిక్ అంతా ఇప్పుడు ఇప్పుడంటే నాని గారు కానీ వెంకటేష్ గారు అంటే అప్పటి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అతను ఫ్యామిలీ మ్యాన్ ఇక మహేష్ బాబు గారు అంటే ఇక ఒక పోగిరి మన అందరికీ ఇక అలా అని ఇక పెద్ద హీరోలకు ఎక్కువ ఇచ్చి చిన్న హీరో కాబట్టి తక్కువ ఇచ్చారు ఒక మాట ఈ రెండు సినిమాలలో ఏదైనా అనుకోకుండా చిన్నగా అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇతనికే కదా ఎక్కువ థియేటర్స్ ఇచ్చేది ఇప్పుడు మన సలార్ మూవీ ఉన్నది హిట్ అయింది ఇప్పుడు మన అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ గారిది ఉన్నది అది పట్టు అయింది తర్వాత ఎక్కువ థియేటర్స్ మనకి వచ్చాయి కదా సినిమా మనకు కావాల్సింది ఏమిటి ఒక మంచి కంటెంట్ కావాలి మంచి స్టోరీ కావాలి ఇప్పుడు హీరో ఇస్తున్నారు అండి ఎవరికైనా తెలుసా అండి ఆయన కేజీఎఫ్ తీసేంత వరకు ఎవరికే తెలియదు మంచి సినిమా తీసిన తర్వాత ప్రపంచానికి పరిచయం ఆయన మంచి కంటెంట్ కావాలి పబ్లిక్ పెద్ద హీరో చిన్న హీరో అని కాదు అతను ఏం ఫీల్ కాని అవసరం లేదు తక్కువ థియేటర్స్ ఇచ్చినా కానీ మంచిగా ఉండే సినిమా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ మధ్యన మన మోడీ గారు కూడా రామ మందిరం ఓపెన్ చేస్తారు కాబట్టి హనుమాన్ భక్తులు చాలామంది బజరంగ్ దళ్ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు ఆ సినిమా దాంట్లో ఏ సందేహం ఒక్కొక్క టికెట్లో ₹5 రామ మందిరానికి ఇస్తానన్నారు కదా అది చాలా మంచిది కదండి అట్లా ఇస్తే అది ఒక మంచి ఏంటంటే ఒక మెసేజ్ ఇస్తారు అందరికీ ఇలా ప్రతి ఒక్కరు రామ మందిర్కి ఇవ్వడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది బాగుందన్న సో వెంకటేష్ ఇంతకుముందు బాగా కామెడీ లేకపోతే ఫ్యామిలీ మ్యాన్ ఇట్లా చూసాం ఒక్కసారిగా వైలెన్స్ లోకి వస్తే ఎలా కనిపించింది ఇక వైలెన్స్ ఉంటే మన ఇంటి నారప్పని చూసినట్టు ఉంటుంది అండి దానికి ఏం సందేహం లేదు వెంకటేష్ గారు అంటేనే ఇప్పట్లో నాని కానీ అప్పట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మనకు ఏమిటిది ఆడవారి మాటలకు అర్థం లేదు దాంట్లో చప్పించగండి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీగా అండ్ ఎమోషన్గా ఎంత బాగున్నా ఆ సినిమా ఇప్పటికీ మా అన్నగారు చాలా చూస్తుంటారు ఆయన లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అతను చూపించినప్పుడు చాలా బాగున్నది ఆ సినిమా అయితే ఇంకా పాప్ సెంటిమెంట్తో వస్తున్నాడు కదా ఎలాగనిపించింది ఇక సెంటిమెంట్ అయితే వెంకటేశ్వర కొట్టేటోళ్ళు అయితే ఎవరు లేదండి ఇప్పటికి ఎవరు పుట్టే టైప్ కూడా లేదు ఆయన తర్వాత ఎవరైనా కావచ్చు కానీ సెంటిమెంట్ ప్రకారం అయితే ఇక వెంకటేశ్వర కొట్టేవాడే లేరు అసలు కాస్టింగ్ చాలా పెద్ద వ్యక్తులను తీసుకున్నాడు కదా బాలీవుడ్ నుండి కానీ తమిళ నుండి కానీ వాళ్ళు చేస్తుంటారని మనం దాని గురించి చూసి వెళ్ళిపోవాలి అంతేగా సినిమా అనేది మన లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ దాన్ని సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకుంటే మనం ఏం రవితేజం కాదు అంత ఫైర్తో నుండి ఏ ఇండస్ట్రీని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు అలా అనుకుంటే ఇండస్ట్రీ ప్లేస్ సరిపోతుంది ఇప్పటికే సరిపోవట్లేదు ఎందుకు వాళ్ళ తరాల పిల్లలతోనే సరిపోవట్లేదు ఇక మనం ఎక్కడ వెళ్తామండి సామిరంగ ఎలాగనిపించింది నంబరే కదా దానికి మనం చెప్పలేము ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక ఓల్డ్ మూవీ ఉంటాయి కదా పాటలు అట్లా మన నాగేశ్వర గారు ఉంటాయి చింగారి చీరపాట అన్నట్టు ఉంటాయి కదా సేమ్ ఆ టైప్లో ఉన్నది అన్నమాట అంటే ఈసారి అల్లరి నరేష్ కానీ అటు వచ్చేసరికి రాజ్ తరుణ్ కానీ ఉన్నారు కదా ఇప్పుడు సో కాంబినేషన్ ఎలా కాంబినేషన్ బాగుందండి ఎందుకంటే ఎప్పుడు చూడండి మన నాగార్జున గారికి ఏముందని అంటే అప్పట్లో సునీల్ గారు తమ్ముడుగా చేశారు దాని తర్వాత రాఘవ్ చేశారు ఇట్లా చాలా మంది ఆదా చేసుకుంటూ పోయారు కానీ అల్లరి నరేష్ ఎవరికి తమ్ముడుగా చేయలేదు ఒక మన మహేష్ బాబు సినిమాలో మటుకే చేశారు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ దాన్ని చించేశారు తమ్ముడు క్యారెక్టర్ ఎట్లుంటుంది అనేది ఒకటి ఉన్నది వీళ్ళిద్దరు హైలైట్ అవుతారు ఇప్పుడు థర్డ్ హీరో ఒకటి ఉన్నాడు కానీ కొంచెం ఆయన హైలైట్గా చూపించలేరు కానీ ఈ సినిమా ఎట్లుంటుందో తెలియదు మనకైతే ట్రైలర్ మటుకైతే అల్లరి నరేష్ బాగా చూపిస్తారు అనమాట రాముడికి లక్ష్మణ్ కూడా సపోర్ట్ ఎట్లా చేస్తారు అల్లరి నరేష్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు నాగార్జున గారు అది బాగుంది కానీ ఆ లవ్ స్టోరీలా ఒక ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ ఇప్పటికి నాకు రన్ అవుతుంది వాళ్ళు లవ్ చేసుకుంటారు అంత అవుతుంది మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు అదే ఇప్పటికి నాకు సమాజం కావట్లేదు అసలు
ఈ పెద్ద చుట్టూ ఉన్నవానికి ఇంత చిన్న పొజిషన్ ఎందుకు అర్థం కావట్లేదు. నాగార్జున బాగా స్లిమ్గా ఉన్నాడు దీంట్లో. ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు మంచిగా అడిగారు భయ క్వశ్చన్. ఇప్పటి కూడా బ్లాక్ హెయిర్ ఉంది తప్పితే ఒక్కసారి కూడా వైట్ హెయిర్ అసలు నాగార్జున గారి హిస్టరీలో నేను చూడలేను. ఒక అన్నమయ్య సినిమాలో తప్పితే అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్. ఆయన ఏం తింటాడు, ఆయన ఫుడ్ సీక్రెట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంత న్యాచురల్గా ఇప్పటికి కూడా 6 ప్యాక్ ఉంటుంది ఆయన. మన హీరోస్ ఎంతో కొంతమంది డైటింగ్ చేస్తారు మూవీని బట్టి వాళ్ళు పికప్ అవుతుంటారు. కానీ నాగార్జున గారు అట్లా కాదు, ఆయన తీసుకున్న ఫుడ్ ఏంటో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు వైట్ హెయిర్ అని చూడలేదు నేనైతే. అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్. హీరోయిన్ లుక్స్ ఎలా ఉంది అంటే ఓల్డ్ మాల్గా శారీస్ కట్టి చాలా ఓల్డ్గా అండి. అప్పట్లో ఏంటంటే ఒక హీరోయిన్ కాదు, ఇక నాకు గుర్తున్న హీరోయిన్ కాదు తెలియదు, కానీ మన పచ్చగడ్డి కూర్చోడు పచ్చిపిల్ల దాంట్లో ఒక అప్పట్లో ఓల్డ్ హీరోయిన్ వారు ఉంటే సేమ్ ఆ లుక్ ఉందన్నమాట. ఇక అంతా అది మేకప్ మ్యాన్ వల్ల పుణ్యం అది చెప్పలేము. ఎలా ఉన్నవారినైనా కానీ తయారు చేసేస్తారు. ముసలామని కూడా మంచి అమ్మాయిలాగా తయారు చేసేస్తారు. సో ఏది బాగా ఆడిద్ది అంటారు? ఇక మా మహేష్ బాబు అయితే బాగా ఆడుతున్నారు. మహేష్ బాబు గారు వెంకటేష్ గారికి బాగా ఎందుకంటే ఎక్క థియేటర్స్ ఉన్నాయి కదా. ఇందులో ఎవరైనా ఒకళ్ళు డిసప్పాయింట్ అయినా కానీ ఫ్యాన్స్ అయితే లేపుతుంటారు. దాని తర్వాత ఇట్టేది కొడుతుంది అనేది ఇంపార్టెంట్. మెయిన్ ఇక కంటెంట్ కావాలి భయ్య ఎవరికైనా సరే. పెద్ద హీరో చిన్న హీరో అని కాదు, ఇంతకుముందు చెప్పినట్టు కంటెంట్ మంచి స్టోరీ ఉండాలి అంతే. అంతే తప్పితే ఇక అంతకుమించి మనకి ఏం చిన్న హీరో ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఉన్నారు, బేబీ సినిమా తీశాడు, బాగా నచ్చింది పబ్లిక్కి, రోజు ₹1 కోటి లేపేశాడు. అలా ఏం చేస్తారో తెలియదు. నాకు తెలిసిన మటుకు ఫస్ట్ ప్లేస్లో మహేష్ గారిది, సెకండ్ ప్లేస్లో వెంకటేశ్వర గారిది ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీతోనే చూడాలనుకుంటారు. ఆ లిస్టులో వెంకటేష్ గారు ఉంటారు. హనుమాన్ నాసారంగా ఇక అవి కూడా ఉంటాయి భయ్య, ఇక చెప్పలేము. కానీ ఈ 2 సినిమాలు ఒకళ్ళు పోటీవాడు ఇట్టనే అనుకో, ఇక రికార్డు చరిత్ర అది గుర్తుంచిపోతుంది. అరే ఒక బిగ్ హీరోలను ఒక చిన్న హీరో లీడ్ చేశారు అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నేను అనుకుంటున్నా ఇక ఇప్పటిదాకా అయితే డిసైడ్ కాదు. మీరు క్వశ్చన్ అడగబడితే వేరే వాళ్ళకి అట్ట అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నాను వెంకటేష్ గారికి వెళ్దామని. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ వీళ్ళంతా మనం మాస్ మనం ఎప్పుడైనా చూసుకుంటాం. కానీ దొరకాలి కదా భయ్య మహేష్ బాబు గారి సినిమాకి టికెట్. వెంకటేష్ గారికి దొరకచ్చు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నేను ఎక్కువ ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తాను. మన ఎవడు కొడితే తిరిగి మైండ్ ఫ్లాప్ అయితే ఆయన మహేష్ బాబు ఆ సినిమాలు కొంచెం నెమ్మదిగా చూద్దామన్నమాట.